అందరికీ నమస్కారం అండి. నా పేరు పోచం కళాయాత్ర. కాశ్మీర్ టు కన్యాకుమారి లైవ్ డ్రాయింగ్స్ వేశాను. 7 ఇయర్స్ పట్టింది. భారతదేశంలోని సంస్కృతి, కట్టు బొట్టు, ఆచారాలు ఏ రాష్ట్రానికైతే వెళ్తానో అక్కడ ఉన్నటువంటి సన్నివేశం కావచ్చు, ప్రతిదీ కూడా నా కంటికి కనబడ్డది పేపర్ పైన వేయడం జరిగింది. సో అలానే తెలంగాణ రాష్ట్రం లోపల ఈ చిత్రంలో చూసినట్టయితే మా ఇంటి చుట్టుపక్కల కూడా చాలా తాడి చెట్లు ఉండేది. గౌడ్ కమ్యూనిటీని తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ, ఆ చెట్టు యొక్క టెక్స్చర్ కానీ, వాళ్ళు ఉండే విధానము, ఒక చెట్టు ఎక్కి అక్కడ దానికోసం కట్ చేసి నీరు అని చెప్పేసి వెళ్ళడము, అక్కడ చాలామంది వచ్చి తాగుతూ అంటారు. సైన్స్ పరంగా కూడా బాడీకి హెల్త్ బాగుంటుంది అని చెప్పి కూడా చాలామంది కూడా అక్కడికి వచ్చి తాగుతూ అంటారు. కోవిడ్ టైం లోపల ఎంత పబ్లిక్ ప్రపంచం ఒక రకంగా ఉంటే తాటి చెట్టు కాడికి వచ్చి చాలా మాత్రం మాస్కులు కట్టుకొని అయినా సరే తాగి మరి వెళ్ళిపోయేవారు. సో అట్లా అనేక చిత్రాలు 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగాను. సో ఇలాంటి చాలా డ్రాయింగ్స్ వేశాను. 13,000 పైన బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ మాత్రమే కొన్ని సెలెక్షన్ డ్రాయింగ్స్ మాత్రమే పెట్టడం జరిగింది. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ హైదరాబాద్ లోపల. ఇక్కడ వచ్చేసి కేరళ లోపల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లోపల వాటర్ కలర్ వేశాను. ఇది తెలియకుండానే నేను రాజారావి వర్మల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను కూడా ఇదే కోణం లోపల ఆయిల్ కలర్స్ వేయడం జరిగింది. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తెలియకుండానే ఇద్దరు ఒకే కోణం లోపల కూర్చొని పాయింట్ ఆఫ్ వ్యూలో వేసామంటే అంటే ఆర్టిస్ట్ యొక్క ఆలోచన విధానము తెలియకుండానే మా ఇద్దరికి సేమ్గా కలిసింది. చాలామంది కూడా అలానే సింక్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కేరళ లోపల తిరువనంతపురం టు కిల్మనూర్ అనే విలేజ్కి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ లోపల చూడండి ఇల్లులు డిఫరెంట్గా ఉంటాయి. హిల్స్ ఏరియా కాబట్టి అక్కడ చాలా ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళతో పోల్చుకుంటే నిజంగా నేను తెలంగాణలో జన్మించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అక్కడ చాలా ఇబ్బందిగానే ఉంటుంది. పేదవాళ్ళు కంకబంగులతో ఇల్లు కట్టుకొని అలా ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసి వెస్ట్ బెంగాల్ లోపల వాళ్ళ వాల్స్ కానీ అక్కడ పైన ఇంటి కప్పు పైన ఇంకో ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఆర్ట్ యొక్క విధానం నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఆర్ట్కి అయితే బాగుంటుందని చెప్పేసి ఆ లైట్ అండ్ షేడ్స్ కానీ, ఆ కలర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా తక్కువ టైంలోనే ఇదే మీడియం ఎందుకు చూస్ చేసుకున్నా అంటే తక్కువ మీడియంలో ఫాస్ట్గా అవుతుంది కాబట్టి వాటర్ కలరు, పెన్ను, చార్కోలు ఇవి మాత్రమే ఎక్కువ చేశాను. ఆయిల్ అక్రిలిక్ చేయలేదు, ఎందుకంటే ఫాస్ట్గా అవి కాదు కాబట్టి ట్రావెలింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నిజంగా 7 సంవత్సరాల పాటు చేయడం జరిగింది. ఈ యాత్ర లోపల అనేక మంది సహకరించారు. ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్, మా సీనియర్స్, జూనియర్స్, గురువులు, అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళు, ఎవరో నేను తెలియకుండా భోజనం పెట్టి అక్కడే నాకు షెల్టర్ ఇవ్వడం జరిగింది. నిజంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాకు ఈ యాత్ర లోపల సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్సు పూర్తిగా శిరస్సు వంచి వందనాలు. నా ఒక్కని వెనుక ఇంతమంది సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈరోజు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో షో చేసే అవకాశం దక్కింది. నిజంగా వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాను. ఇక్కడ వచ్చేసి నేను వాడినటువంటి సైకిల్ చాలా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల సైకిల్ని ఎక్కువ వాడాను. ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి పరిచయ వ్యక్తులతోటి దోస్తులు కానీ వాళ్ళు సైకిల్ని పరిచయం చేసుకొని అరేంజ్ చేసుకొని అక్కడ చుట్టుపక్కల సైకిల్ పైన వెళ్ళి నాకు కావాల్సింది చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేవాడిని అన్నమాట. ఇది మాత్రం తెలంగాణ పర్పస్లో చాలా యూజ్ చేశాను. నేను వాడినటువంటి సెట్స్ స్టార్టింగ్ చాలా ఇబ్బంది అయితే నేను అట్లా క్రియేట్ చేసుకున్నాను అన్నమాట. నా పేరు, సో ఏం చేస్తున్నాను, మెయిన్ కాన్సెప్ట్ ఏందనేది కూడా సింబాలిక్గా చూపెట్టడం జరిగింది. ఆ ప్రింట్అవుట్ వేసిన తర్వాత నుండి నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది అన్న. పలానా కళాకారు అని చెప్పేసి మనకు కొంచెము గౌరవం దక్కింది. ఎవరు కూడా ఏమనేవాళ్ళు కాదు, కొంచెం రెస్పెక్ట్గా మనకి అన్న చాయ్ కానీ, కాఫీ కానీ ఇలాంటి టిఫిన్ కూడా అరేంజ్ చేసేవాళ్ళు. అంతకుముందు చాలా ఇబ్బంది కూడా ఎదుర్కొన్నాను. అప్పటి నుండి కూడా ఈ బ్యాడ్జ్ తయారు చేసుకున్నాను. ఎప్పుడూ నా ఎంబడి ఇండియా ఫ్లాగ్ ఉండేది. ఎటన్నా వాష్రూమ్ వెళ్ళినా కూడా ఫ్లాగ్ పెట్టేసి ఆ బ్యాగ్ కాడ వెళ్ళేవాడిని ఆ ఫ్లాగ్ తోటి. అప్పుడు ఎవరు కూడా దొంగలు కానీ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు ఏం ముట్టేవాళ్ళు కాదు. సో అలా ఇది త్రిపుర కల్చర్ది. ఆ టోప్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఆటా వాళ్ళు వచ్చేసి నాగాలాండ్ కల్చర్. అంటే ఏ రాష్ట్రానికైతే వెళ్తానో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా నన్ను గౌరవించారు. హేళన చేసే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు, సన్మానం చేసే వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఉన్నారు. టెంపుల్ లోపల, చర్చి, మసీదు, నాకు కులము మతం అంటూ ఏం లేకుండానే భారతదేశం మొత్తం లోపల అందరూ నాకు చాలామంది సహకరించారు. నిజంగా వారందరికైతే నేను రుణపడి ఉంటాను. సమస్య వచ్చినప్పుడు కూడా సమస్య ప్రాబ్లం కూడా నేను డ్రా చేశాను. ఇది మా ప్రాంతం లోపల చెన్నూరు మారమ్మవాడ లోపల ఒకసారి
రోడ్డు సమస్య ఉంటే లైవ్లో డ్రాయింగ్ వేయడం జరిగింది. సో అట్లా అనేక సమస్యలు, ఫెస్టివల్స్, అక్కడ ఉన్నటువంటి వేషధారణ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ అట్లా. ఇక్కడ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి అబ్దుల్ కలాం. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్రపోనివ్వకుండా చేసేదని చెప్పేసి ఎప్పుడు మా ఇంట్లో కానీ నేను ఎక్కడ పోయినా నాకు ఇన్స్పిరేషను అబ్దుల్ కలాం సార్. నేను డిసప్పాయింట్ అయినప్పుడు తనని నేను చూస్తే నాకు తెలియని పవర్ వస్తానన్నమాట. తెలియకుండానే కనెక్ట్ అయింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వాళ్ళ అన్న వాళ్ళ కొడుకుని కలిశాను, చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. సో అంటే తెలియకుండానే ఒక మోటివేషన్ నాకు కలిగింది. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసినటువంటి ఆర్టికల్స్ అన్ని భాషల్లో కూడా, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, అన్ని రాష్ట్రాల లోపల కూడా చాలామంది ప్రెస్ విలేకరులు కూడా నాకు సహకరించారు. నిజంగా వారికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు. ఇక్కడ ఉన్నవాటికి చాలా ప్లేస్ లేక కొన్ని ఇక్కడే పెట్టడం జరిగింది. ఇక్కడికైతే వెళ్తాను, అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా ఒక మెమరీస్ లాగా నేను ఉంచుకున్నాను. ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక స్వీట్ మెమరీస్ లాగా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, విలేజ్కి వెళ్ళినా, ట్రైన్లో, ఫెస్టివల్స్, ఎక్కడ పోయినా ఇలా చాలా ఇలాంటి డ్రాయింగ్స్, ఫోటోగ్రాఫ్స్ చాలా 7 ఏళ్ళ చరిత్ర లోపల అనేక డ్రాయింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలా అంటే మెయిన్ మోటివేషన్ ఏంటంటే పిల్లల కోసం సాధన ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఒక ప్రూఫ్ ద్వారా చూపెట్టాలనే ఆలోచన నాకు దక్కింది. చూపెట్టాను కూడా 7 ఇయర్స్ లోపల చేశాను. ప్రాక్టీస్ చేస్తే ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది నేను ఒక ప్రూఫ్ ద్వారా, చాలామంది సీనియారిటీ కాగానే ప్రొఫెసర్లు కావచ్చు ఎవరైనా చెప్తా అంటారు వాళ్ళ సబ్జెక్టు పైన. నేనేంటంటే ఒక ప్రూఫ్, మాటలు కాకుండా చేసి చూపెట్టాలనే ఆలోచనతో ఎన్నో రకరకాల ఇబ్బందులు అయినప్పటికీ కూడా అవి తట్టుకొని చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరు, ఆ సారు నాకు చాలా హెల్పింగ్ ఏంటంటే ఈ 7 రోజుల పాటు 4 గ్యాలరీలు అవకాశం ఇచ్చిందంటే ఆ సార్ ద్వారా. నిజంగా ఆ సార్కి నిజంగా మనస్ఫూర్తిగా వందనాలు. తను ఈ అవకాశం ఇవ్వకుంటే చాలా ఇబ్బంది కూడా ఏర్పడేది. భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా మా తెలంగాణ బిడ్డ అని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతూ ఈ అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ రాజరాయ వర్మ వాళ్ళ ఇల్లు భారతదేశం మొత్తం లోపల దేవుని గురించి మొట్టమొదటి ఆయన వేసినటువంటి ఆర్టిస్టు వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఒక తెలియని ఆనందం చాలా వేసింది. అక్కడే తిని అక్కడే పడుకునేవాడిని. ఇక్కడ ఉంటే వాళ్ళు భోజనాలు ఎక్కడ పెట్టినా కూడా నేను బొమ్మ వేసుకుంటూ తినేవాడిని. పోలీస్ స్టేషన్ వెళ్ళినా, రైల్వే స్టేషన్ వెళ్ళినా ఎప్పుడు నా వెంబడి బ్యాగ్స్ ఉండేది. ఇక్కడైతే గాలి వస్తుంది, గాలి వచ్చే లోపు నా బొమ్మ కూడా అయిపోయింది, గాలి ఆగిపోయింది. అంతా ఆ మూమెంట్ తెలియకుండానే ఆ ఫ్లో జరిగిందన్నమాట. అంటే ప్రాక్టీస్ ద్వారా అంతా ఉంటుందని నేను నిజంగా లైవ్లో తెలుసుకున్నా. అప్పుడు అర్థమైంది స్టూడెంట్కి ఏది అయినా ప్రాక్టీస్ ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలానే తెలియజేసుకున్నాను నేను కూడా నా అనుభవాలు రకరకాలుగా. చాలా ఇక్కడికి వచ్చేస్తే డైరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఏం జరిగింది అనేది కూడా ఎవ్రీడే అక్కడ ఏం జరిగింది, నాకేంది ఏమనిపిస్తుంది, సమస్య వచ్చినా, ఎవరికి హనీలు, జానకవాణీలు నాకు డబ్బులు లేకపోయినా ఎప్పుడు ఇబ్బందిగా నీకు నేను ఉన్నా అని చెప్పేసి ఒక సొంత తమ్ముళ్ళలాగా చాలా హెల్ప్ చేసేవాడు. నిజంగా అతనికి మనస్ఫూర్తిగా వందనాలు. ఒక రక్తబంధం లేకపోయినా కూడా నాకు ఎప్పుడు అన్నా నీకు నేనున్నా, నువ్వు బాధపడకు, నీకు ఏది కావాలంటే అది నా వంతు సాయం చేస్తా అని చెప్పేసి ఎప్పుడు అంటుండేవాడు. ప్రతి ఒక్కరు చాలామందికి నాకు ఏమైనా వాళ్ళు మర్చిపోయినా నేను మర్చిపోయేవాడిని కాదు. రాజన్న వదన అని చెప్పేసి, మీకు మేము ఉన్నామని చెప్పేసి ఏది ఉంటే అది నేను ఒక డైరీ మెయింటైన్ చేశాను. అట్లా చాలా డైరీస్ ఉన్నాయి. ఇది కూడా ప్రభుత్వం సహకరిస్తూ ఒక బుక్ రూపంలో తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కానీ కామన్ వ్యక్తులకు కూడా అర్థమయ్యేలాగా నా అనుభవాలు వాళ్ళు అనుభవించకపోవచ్చు, కానీ నా యొక్క అనుభవాలని బుక్ రూపంలో తీసుకొస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వాళ్ళ భవిష్యత్తు లోపల తెలుసుకున్న తర్వాత ఒక 10 years తర్వాత రియలైజ్ అయితే వాళ్ళు మార్పు చెందుతారని నేను కోరుకుంటూ ఈ యొక్క చిన్న ప్రయత్నం చేశాను 7 yearsతో పాటు. ఇట్లా నేను భారతదేశంలో ఎక్కడెక్కడికి వెళ్ళేవాడిని అని చెప్పేసి కూడా అక్కడ నేను టిక్కు పెట్టుకునేవాడిని. ఇలా భారతదేశం నాకు ఒక పెద్ద కుటుంబం, మై ఫ్యామిలీ. ఇది 7 సంవత్సరాల పాటు తిరిగాను. అక్కడే తిని అక్కడే పడుకొని రకరకాల సమస్యలు ఎన్నో వచ్చినా కూడా కోవిడ్ టైంలో కూడా నేను తిరగడం జరిగింది. ఆ నేచర్ నన్ను కాపాడింది. లేకుంటే కోవిడ్లోనే చనిపోయేవాడినేమో. చచ్చి బతికిన కలమ్మ నాకు రుణపడి ఉంటా. కలమ్మను నమ్ముకున్న ఊపిరి ఉన్నంత వరకు కళ కోసమే నా ఊపిరి, బతికే నా కళ కోసం.
మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది స్కెచ్లు వేయాలి, ఇన్ని ప్రూఫ్గా చూపెట్టారు కాబట్టి చేస్తే కూడా కాలేజ్కి నేమ్ వస్తుంది, యూనివర్సిటీకి తర్వాత స్టేట్కి నేమ్ వస్తుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొత్త విధానాన్ని. మొత్తం అట్లా అని చెప్పేసి మొత్తం తిరగడం అని కాదు, ఆ సరౌండింగ్ ఉన్నది అబ్జర్వేషన్ చేయాలి. ఏ స్టూడెంట్ అయినా కూడా వాళ్ళ రంగం లోపల ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుంటే చాలా ఇబ్బంది అవుతుందని కూడా ఒక ప్రూఫ్ ద్వారా చూపెట్టాను. నేను వాడిన పెన్సిల్స్ ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ లోపల కోటి దీపోత్సవం అని 2018 యాత్ర యొక్క స్టార్ట్ చేసేటప్పుడు చేశాను. కొన్ని డ్రాయింగ్స్ అయితే చదవలేకపోయాయి ఇంట్లో పెడితే. నేను ఎక్కడో ఉంటే స్పీడ్ పోస్ట్ చేస్తే ఇంట్లో తెలియకుండానే చదవలేకపోయినాయి కొన్ని డ్రాయింగ్స్. అప్పుడు చాలా బాధపడ్డా. అంటే వాటిని ఎట్లా కూడా పెట్టుకోవాలి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. బాక్సులలో ఇల్లేమో చాలా ఇబ్బందిగా ఉంటుంది, తెలియకుండానే ఈ చదవలేకి ఖరాబ్ అయినాయి. అంతమంది రాత్రి పూట కోటి దీపోత్సవం ఇక్కడ ఆనందపల్లి అని చెప్పేసి మైసమ్మ పండుగ జరుగుతుంది. అప్పుడు నేను ఫస్ట్ రోజు పోయినప్పుడు 30 బండ్లు ఉండే ఆ జాతర రోజు. ఇప్పుడు మొన్న రీసెంట్గా వెళ్తే 2-3 బండ్లే ఉన్నాయి. అంటే కల్చర్ అంతా ఖతం అయిపోతుంది. ఎక్కడన్నా ఫోటోగ్రాఫ్స్ వీడియో కాకుండా నేను లైవ్లో వెళ్ళి ఆ ప్రాంతానికి ఈ యొక్క బొమ్మను తెలియజేస్తూ నేను తెలుసుకుంటూ అక్కడ బొమ్మలు ఎందుకు వేయాలి, బొమ్మల చదువు ఉంటుంది. చాలామందికి ఫైన్ ఆర్ట్స్ అంటారు, ఫైన్ ఆర్ట్స్ అంటే ఫైనాన్స్ అనుకుంటారు, చాలామందికి తెలియకపోవడము. అది మనం ఎట్లా గమనించాలి. సో బొమ్మ వేస్తూనే పరిచయం అవుతారు, ఎందుకు చేస్తానో ఏందనేది తెలుస్తుంది. మనం కూడా ఏ విషయాలు అనేది మంచి చెడు తెలుసుకుంటాం. అట్లా నేను అనేక బొమ్మలు వేసాను. ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు 4 గ్యాలరీ లోపల. ఇదేమో దండంలాగా పెట్టాను అన్నమాట. మనం ఎట్లయితే బట్టలు ఎండేస్తామో ప్లేస్ లేక ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన వచ్చి చాలా డ్రాయింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంటి దగ్గర. అవి ప్లేస్ లేక ఇక్కడ పెడితేనే సరిపోవట్లేదు. ఇలా అన్ని రాష్ట్రాల మౌంట్ కట్టి పెట్టడం జరిగింది. ఇలా ప్రాక్టీస్ ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది కూడా నేను ఇలా చూపెట్టాను. ఇతను యాక్టింగ్ బెగ్గరు. అన్నీ బాగానే ఉంటాయి కానీ జస్ట్ ఓన్లీ పట్టి కట్టుకొని పబ్లిక్లా కూర్చొని రాగానే యాక్టింగ్ చేసి డబ్బులు అడుక్కుంటున్నారు. ఈ టైపు కూడా మనుషులు. సో అట్లా అనేక మనుషులను నేను కలిశాను. ఊడ్చే వాళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ వరకు కూడా ఈ యాత్రలో కూడా కలిశాను. ఒక తెలియని అనుభూతి నా జీవితంలో కూడా ఫుల్ సక్సెస్గానే ఈ యొక్క అనుభూతిని నేను అనుభవించాను. నిజంగా కళమ్మ తల్లికి నేను రుణపడి ఉంటాను.